మేడం ఇది ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు కదా, సో ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు? బెటర్ అవన్నీ అసలు యాక్చువల్లీ ఆన్లైన్వి అవన్నీ బ్యాన్ చేయడం బెటర్. బికాస్ దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారు అండ్ యూత్ కూడా దానికి బాగా అడిక్ట్ అవుతున్నారు. సో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఏమంటారు చెప్పుకోవట్లేదు ఇంట్లో. సో దానివల్ల ఎక్కువ అప్పులు అయ్యి చనిపోతున్నారు కూడా. సో బెటర్ ఇవన్నీ బ్యాన్ చేయడం. సో ఏ విధంగా బ్యాన్ చేయాలంటే ఎవరు చేతున్నారు మేడం? గవర్నమెంట్ చేస్తారంటారా? ఇలా ఇన్ని మర్డర్లు ఇంతమంది చనిపోతున్నారు, అది గవర్నమెంట్కి తెలియదు అంటారు. ఎంతమంది చనిపోతున్నారు అదంతా తెలిసి కూడా ఎందుకు గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయట్లేదు అంటారు? మేబీ కరప్షన్ ఆఫ్ కోర్స్. ఓకే మేడం, ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళకి ఆగాలంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు? శిక్ష అంటే గవర్నమెంటే కరెక్ట్గా ప్రాపర్గా లేదు మనకు ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ. సో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ ఏం జరగవు. వాళ్ళకి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే యాక్చువల్లీ అసలు అవి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ నుంచి అక్కడే స్టాప్ చేసి వాళ్ళని కొన్ని ఇయర్స్ జైల్లో పెట్టడం బెటర్. మేడం మీరు ఇప్పుడు గవర్నమెంట్ అనేది సరిగ్గా లేదనేసి అన్నారు కదా, సో గవర్నమెంట్ సరిగ్గా లేదంటే ఏ విధంగా ఉండాలి గవర్నమెంట్? ఇవన్నీ చూస్తున్నారు, అందరు చనిపోతున్నారు అన్నీ తెలిసి కూడా ఇంకా కరప్షన్ అవుతుంది అవన్నీ తెలిసి కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో అలానే ఇంకా అన్నీ ఆపేసి కరెక్ట్గా ఉంటే అంత హ్యాపీగానే ఉంటుంది. ఇంకా రేప్స్ ఇవన్నీ చాలా అవుతున్నాయి కదా, మర్డర్స్ అని. సో అవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా కొంతమంది కూడా వచ్చి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇంకా ఏమైనా సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా బయట మర్డర్లు రేప్స్ అవన్నీ జరుగుతున్నాయి అనేసి, సో అవి జరిగినప్పుడు ఎట్లాంటి చేసిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే ఆగిపోతుంది అనేసి మీరు అనుకుంటారు? ఉరి శిక్షనే వేయాలి. అంతగానం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష సరిపోతుందా? అసలు బతికేలేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తే ఏం యూజ్ లేదు కదా. అంటే ఒకటేసారి ప్రాణం పోతుంది కదా, సో దాని ముందు పోవచ్చు అనేసి అనుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఆలోచించి ఏమైనా ఉంటే చేయొచ్చు. మీ మైండ్లో ఏం జరుగుతుంది? ఎట్లాంటి శిక్ష అనిపిస్తుంది? మా క్రూయల్గా ఉంటారు. చెప్పండి పర్లేదు. అంటే లైక్ అప్పుడు రీసెంట్గా తాండల్ మూవీ వచ్చింది చూసారా, అట్లా వాళ్ళకి ఏమంటారు లైక్ బాగా టార్చర్ చేయాలి. బాగా టార్చర్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది కదా దాన్ని చూసి. సో అట్లా చేయాలి అనుకుంటున్నా. అంటే ఆ విధంగా ఎందుకు శిక్షించలేకపోతుంది అంటే మన చట్టం? ఎందుకు అంటే చిన్న వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళని తీసుకెళ్ళేస్తారు. ఇంకా కొంతమంది ఏమంటారు లైక్ వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు చేయలేదని చెప్పి ఇంకా ఆధారాలన్నీ తీసేయడము తెలియకుండా అట్లా ఇంకా పెద్ద వాళ్ళని అడ్డు పెట్టుకొని. సో దాని నుంచి అవన్నీ వల్లనే ఇవన్నీ ఇంకా గవర్నమెంట్ కరెక్ట్గా లేదు కాబట్టే యాక్షన్ తీసుకోవట్లేదు. మనం ఇప్పుడు డబ్బులు ఉంటే శిక్ష ఎంత పెద్ద తప్పు చేసినా సరే దాన్ని ఆ తప్పు నుంచి తప్పించుకోవచ్చు అంటారా? అఫ్ కోర్స్. అలా చేస్తే చట్టం సరిగ్గా లేనట్టుగా మరి? అదే చెప్తున్నాను కదా, వాళ్ళే కరెక్ట్ లేదు. ఐ మీన్ చట్టం సరిగ్గా లేదా లేకపోతే చట్టంలో ఉన్న వాళ్ళు సరిగ్గా లేదంటారు? చట్టంలో ఉన్న వాళ్ళే ఫస్ట్ సరిగ్గా లేరు. వాళ్ళు సరిగ్గా కావాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ కరెక్ట్గా గవర్నమెంట్ రావాలి. అండ్ ఈ ఎలక్షన్స్ కూడా ప్రాపర్గా ఎక్కడున్నాయి పైసలు ఇవ్వడం ఓట్ వేయించుకోవడం అలా కాకుండా ప్రాపర్గా స్ట్రిక్ట్గా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. పైసలు ఇవ్వడం వాళ్ళే తప్ప, పైసలు తీసుకోవడం మనది తప్ప అంటారు? ఇద్దరిది తప్పే. వాళ్ళు చూపించినంత మాత్రం తీసుకోవద్దు. మన ఒక్క ఓట్ అయినా కూడా ఇంపార్టెంటే కదా. మనం కూడా కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ మనం ఇట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా ఆడుకుంటున్నారు మనల్ని. ఒకవేళ డబ్బులు తీసుకొని మీరు వేరే వాళ్ళకి కూడా ఓటు వేయచ్చుగా, వాళ్ళకి ఎందుకు వేయాలని? చాలామంది అలానే చేస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళ దగ్గర తీసుకోవడం అక్కడ వెళ్ళి ఇంకొకరికి ఓటు వేయడం. సో అసలు ఆ డబ్బులు ఇవ్వడము అవన్నీ మానేసి కరెక్ట్గా ప్రాపర్గా చేస్తే అప్పుడు మంచి వాళ్ళు గెలవచ్చేమో. డబ్బులు ఇచ్చినప్పుడు మీరు తీసుకోకుండా వద్దని చెప్పేసేయచ్చు కదా మేడం? కొంతమంది ఉంటారు అఫ్కోర్స్, డబ్బులు అందరూ ఉండేదే డబ్బుల కోసం. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా తీసుకుంటారు కదా. సో ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. ఈ అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు. మేడం ఇప్పుడు ఇది డబ్బులు ఇచ్చే వాళ్ళే తప్పంటారా, తీసుకునే వాళ్ళే తప్పంటారా? తప్పే, కానీ ఫస్ట్ జనాలు ప్రశ్నించాలి గవర్నమెంట్ని ప్రశ్నిస్తేనే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఇస్తున్నారు ఓకే, కానీ అసలు ఫస్ట్ వీళ్ళు ముందడిగేసి రాంగ్స్ ఏమున్నాయి, అసలు గవర్నమెంట్ నుంచి ఏం రాంగ్ ఉంది అని ప్రశ్నించాలి. కొంతమంది ఉంటారు
భయపడి వెనుకకి వెళ్ళిపోతుంటారు, ఏమైనా చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. అట్లా కాకుండా అందరూ యూనిటీతో ఉంటే అప్పుడు మన గవర్నమెంట్ కానీ మనం కానీ అంతా హ్యాపీగా అండ్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే యూనిటీతో అందరూ ఒకటేసారి ప్రశ్నిస్తే యూనిటీతో ఉండాలి అందరు జనాలు, కనీసం ఒక్కరైనా డేర్తోనే ముందడుగేయాలి అనుకుంటున్నాను. అందరూ ఒకటేసారి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నతో వాళ్ళకి సమాధానం వస్తాయి, అంతేగాని దానివల్ల ఒక్కరు ప్రశ్నిస్తే ఏమైతే భయపట్టిస్తారు, అందరు ప్రశ్నిస్తే భయపడేదాకా. అవును. సో యూనిటీతో అందరూ ఒక ముందడుగు వేస్తే మనం మన లైఫ్స్ అండ్ మన గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఫర్దర్గా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేడం లాస్ట్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం బెటర్. ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ హీరోస్ కానీ వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్ ఆపేయండి, దానివల్ల ఏం యూజ్ లేదు, అంతా ఫేకే. సో దానివల్ల చాలామంది చనిపోతున్నారు కూడా, అంత అవసరం లేదు కదా. సో ఈ గవర్నమెంట్ ఇది స్ట్రిక్ట్గా తీసుకొని బ్యాన్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.